థ్యాంక్ యూ మై డియర్. బాగున్నారా? బాగున్నారా? అటెండెన్స్ తీసుకోండి. గుడ్డు తిన్నారా? తినేసారా? బాగుందా? ఇక్కడ 9:30 ఈ సెంటర్లో అమ్మా. ఇక్కడ 12, ఇక్కడ 10 ఉన్నారా? ఓకే. సూపర్వైజర్ అమ్మా నువ్వు. ఎన్ని విజిట్స్ వస్తావు? ఎన్ని సెంటర్లు ఉన్నాయి నీకు? 38. ఒక మంత్లీ ట్వైస్ వస్తావా? ఇది బిలో 3 years టేక్ హోమ్ రేషన్. బిలో 3 years అమ్మా. ఎంతమంది ఉన్నారు నీకు? 21. పాలు రాలేదా? నెక్స్ట్ స్పెల్లోనే అన్ని ఇచ్చేస్తారా ఒకటేసారి? నెక్స్ట్ స్పెల్లో 2.5 లీటర్స్ ఇచ్చేస్తారా? అట్లా ఇచ్చావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేట్ ఇదేనా? ఇది బిలో 3 years. ఇంకో సెంటరా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 31 ఉన్నారు. జూనా? 17, 12, 29. ఇప్పుడు ఈ నెక్స్ట్ పెళ్ళలోనే కదా ఇచ్చేది ఇవి? వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వీళ్ళ ఫోన్ నెంబర్స్ ఇది దీక్షశ్రీ నెంబర్ ఇవ్వు. వాళ్ళ పేరెంట్ది దీక్షశ్రీ. వాళ్ళ అమ్మకు ఫోన్ చేయండి. ఫోన్ కాదు, నెంబర్ ఇవ్వండి. ఎందుకని పాలు షార్టేజ్ వస్తున్నాయండి? పాలు షార్టేజ్ ఎందుకు? మనకు ఫస్ట్ పెళ్ళి ఇవ్వాలి కదా. దీక్షితాశ్రీ వాళ్ళ పేరెంట్ అండి. నేను ఒక అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక చైర్మన్ సార్ను మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ అండి. మనకు ఇక అంగన్వాడీ సెంటర్లో మీకు అన్నీ వస్తున్నాయా? సక్రమంగా అన్నీ ఇస్తున్నారా? మీకు సంతోషమేనా? ఇక్కడ టీచర్లు బాగా చూసుకుంటున్నారు కదా? వెరీ గుడ్. మీకు 3 years తర్వాత కూడా ఇక్కడికి పంపించండి నిండిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ బాగుంది సెంటరు. టీచర్లు ఇద్దరు ఉంటారు. 2 సెంటర్లు కలిసి ఉన్నాయి కాబట్టి మంచిగా పిల్లలకు కూడా మంచి చదువు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా అండి. ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి మేము ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహకరించేటప్పుడు మీ పిల్లలను రేపు 3 years నిండుతానే ఎక్కడో ప్రైవేట్ స్కూళ్ళలో చేర్చకుండా ఇక్కడ చేర్చాలి. అండి 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 వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. బాగుంది కదా? సంతోషం కదండి మీకు? వెరీ గుడ్. అవునా? మేము మొత్తం ఒక 50 మంది పేర్లుంటే మీ పేరే నాకు ఎందుకో దొరికింది. ఆ నెంబర్కి ఒకరికే మాట్లాడతాను నేను. రండి, తప్పకుండా తప్పకుండా రండి. ఉండాను సెంటర్లో. ఓకే. ఎక్కడ స్టాక్ ఇంకా ఉందా? బాగుందా? చూద్దాం పైతే. వెరీ గుడ్. మీరిద్దరు ఆయమ్మలా? అయిపోయింది వంట? చేస్తున్నారా? ఏంటి ఈరోజు? పప్ప, సాంబారు. మీకు కూడా సన్నబియ్యం ఏమని చెప్పి చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. త్వరలో సన్నబియ్యం ఇస్తారు మా. ఇప్పుడు స్కూల్స్కు హాస్టల్స్కి ఇస్తూ ఉన్నారు. అంగన్వాడీ సెంటర్స్ కూడా సన్నబియ్యం ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇంత ఇస్తూ ఉన్నారు కదా, వీళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని. దేవుని వస్తే కన్నా సంతోషం మీకు. పిల్లలు బాగా హ్యాపీగా ఉంటారు. ఈ ఎక్స్పైర్ డేట్స్ బాగా జాగ్రత్తగా చెక్ చేసుకోండి అమ్మా. ఎప్పుడు కూడా ఎక్స్పైర్ కాకూడదు. అయితే అన్నప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ వేరే సెంటర్లలో ఎక్కడన్నా ఉంటే కన్నా మార్చేసుకొని ముందు పంపించేసేయాల. ఆ పంపించేటప్పుడు ఏదో 10 రోజులు అయిపోతాయి అన్నప్పుడు ఒకవేళ టేక్ హోమ్ రేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా చెప్పాలి మీరు, ఇవి ఎక్స్పైర్ 10 రోజులు అయిపోతున్నాయి వాడేసేయండి అని. అర్థమైందా? వెరీ గుడ్. బాగుంది మీ సెంటర్. సంతోషం. వెరీ గుడ్. బాగా చేయండి వంట.